బుడమేరు పొంగిపొర్లి బుడమేరుకి కొన్ని చోట్ల గండిపడి ఇప్పుడు బెజవాడలోని కొన్ని ప్రాంతాలను వరద ముంచెత్తినటువంటి నేపథ్యంలో అసలు బుడమేరు పొంగడానికి బుడమేరు గండిపడడానికి కారణం ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసినటువంటి తప్పిదం వల్లే బుడమేరు పొంగింది. ఇది మానవ తప్పిదం. చంద్రబాబు గారు చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు బెజవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి అంటూ విపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బుడమేరు వాగు పొంగడానికి కారణం ఏంటి, ఈ బుడమేరు ఎవరి వల్ల పొంగింది, బుడమేరుకి ఎవరి వల్ల గండి పడింది అనేది మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం బుడమేరు వాగు మీద ఉన్నాం. వాగు మీద నిర్మించినటువంటి ఒక వంతెన మీద నిలబడి మనం ఈ వీడియో చేస్తూ ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే బుడమేరు వాగు వరద నీటితో పొంగి పొర్లుతూ ఉంది. వరద నీరు చాలా ఉధృతంగా కూడా ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. 2014 నుంచి 2019 సమయం వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఉన్నారు. ఆ సమయంలో అంటే ఆ 5 ఏళ్ల పాలనలో జలవనరుల శాఖ నుంచి ఈ బుడమేరు పునరుద్ధరణతో పాటుగా 198 అభివృద్ధి పనులకి అప్పటి తెలుగుదేశం పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అలాగే నారా చంద్రబాబు గారు అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. 3-4 విడతల్లో ఈ పనులన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే 2019 ఎన్నికల నాటికి పూర్తి కానటువంటి నేపథ్యంలోనే ఆ తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 198 అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి పనుల్ని ఒకే ఒక్క సంతకంతో రద్దు చేశారు. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్రెడిట్ ఎక్కడ దక్కుతుందో అనే ఉద్దేశంతోనే, ఆ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు జలవనరుల శాఖ చేపట్టినటువంటి 198 అభివృద్ధి కార్యక్రమాలకి, అభివృద్ధి పనులకి ఒక్క సంతకం ద్వారా చెక్ పెట్టారు. ఆ 198 అభివృద్ధి పనుల్లో ఈ బుడమేరు పునరుద్ధరణ, బుడమేరు విస్తరణ పనులు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఈ బుడమేరు విస్తరణ పనులకి మోకాళ్ళడ్డింది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కారణం వల్లే ఈ బుడమేరు ఈరోజు పొంగి పొరులుతోంది. బుడమేరుకి గండి పడ్డానికి కారణం కూడా చంద్రబాబు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు బుడమేరు వాగు పొంగి ఎంతో మంది బాధితులు ఇప్పుడు వరదల్లో చిక్కుకొని కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గత 4 రోజుల నుంచి వారు అన్నపానీయాలు లేకుండా, నిద్రాహారాలు లేకుండా ఈరోజు బెజవాడలోని కొన్ని ప్రాంతాల్లో గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు గారు కాదు, ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారే అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తమదైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే బుడమేరు వాగు దగ్గర మనం ఉన్నాం. బుడమేరు వాగు కొన్ని చోట్ల గండి పడినటువంటి నేపథ్యంలోనే ఆ గండి పడినటువంటి ఒక ప్రాంతంలోనే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ గండి పడిన చోట ఈ వరద నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందనేది మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే ఆయన రాష్ట్రంలో జల విలయానికి శ్రీకారం చుట్టారంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషణ అందజేశారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనులు ఆ కాంట్రాక్ట్ సంస్థనే జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. ఎందుకంటే అది చంద్రబాబు హయాంలో వచ్చింది కాబట్టి. అలాగే ఆ వెంటనే చంద్రబాబు హయాంలోనే వచ్చినటువంటి బుడమేరుతో సహా రాష్ట్ర జలవనరుల శాఖ చేపట్టినటువంటి 198 అభివృద్ధి పనులను అర్ధాంతరంగా ఆపేస్తూ
2020 సెప్టెంబర్ 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి కొంతమంది అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఆ ఉత్తర్వులలో ఏముందంటే ఉత్తరాంధ్రలో 12, గోదావరి డెల్టాలో 24, పోలవరంలో అంటే పోలవరం ప్రాజెక్టులో 7, కృష్ణా డెల్టా సిస్టంలో 51, ఒంగోలులో 2, ఎన్టీఆర్ తెలుగు గంగలో 25, కర్నూలులో 9, కడపలో 14, మైనర్ ఇరిగేషన్లో 16, అనంతపురంలో 18 చొప్పున మొత్తంగా 198 పనులు ముందస్తుగా అంటే ప్రీ క్లోజర్ కింద జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేయడం జరిగింది. అధికారుల నుంచి ఎలాంటి నివేదికలు లేకున్నా జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా పనులన్నింటినీ కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాగునీటికి సంబంధించి జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పనులన్నింటినీ వెంటనే నిలిపివేయాలని నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆదిత్యనాథ్ దాస్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ విధంగా ఆపేసినటువంటి పనులు తమ హయాంలో మళ్ళీ ప్రారంభించేటువంటి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన దాఖలాలు అయితే లేవు. రివర్స్ టెండరింగ్ అంటూ హడావిడి చేయడం తప్ప ఒక్క ప్రాజెక్టుని కూడా సకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయకపోయారు. కీలక దశలో బుడమేరు పనులు జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం వల్లే బుడమేరు ఈరోజు పొంగి ఈ వరదలకు కారణమైంది. ముందు వెనక ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి ఆపేసినటువంటి పనుల్లో బుడమేరు కాలువ ఆధునికీకరణ పనులు కూడా ఉన్నాయి. ప్యాకేజీ నెంబర్ 15/1/4గా పేర్కొన్నటువంటి బుడమేరు ప్రధాన కాలువ 24 కిలోమీటర్ల నుంచి 42 కిలోమీటర్ల వరకు ఎనికేపాడు ఈపీసీ విధానంలో ఈ రాఘవ కన్స్ట్రక్షన్కి పనులు అప్పగించారు గత ప్రభుత్వం. అంటే 2011లో ఈ పనులను అప్పగించడం జరిగింది. ఆ పనులను మధ్యలోనే ఆపేయడంతో కాలువ మరింత అధ్వాన్న స్థితికి అయితే చేరుకుంది. ప్రస్తుత బుడమేరు విలయంలో దెబ్బతిన్నటువంటి సింగనగర్, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలు ఈ పనుల పరిధిలోనే ఉన్నాయి. ప్యాకేజీ నంబర్ 15/1/4 పార్ట్ వర్క్ కింద బుడమేరు కాలువ పనులను ఎనికేపాడు వరకు గుడిపాడు వరకు చెందినటువంటి అంటే ఎనికేపాడు నుండి గుడిపాడు వరకు ఎన్ఏఎస్ అబు కన్స్ట్రక్షన్స్ అప్పుల్లో చేపట్టింది. ఆ పనులను కూడా జగన్మోహన్ రెడ్డి అర్ధంతరంగా ఆపేశారు. అలాగే ప్యాకేజీ నెంబర్ 15/1/5 కింద బుడమేరు ప్రధాన కాలువ పనులు అయితే ఉన్నాయో 42 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఎనికేపాడు ముందు వరకు విస్తరణ పనులను హైదరాబాద్కి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ చేపడుతూ ఉంటే ఆ పనులను కూడా ముందుకు సాగనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. ఇదే ప్యాకేజీలోని కొంత భాగాన్ని గుడివాడకు చెందినటువంటి ఎన్ఏఎస్ బాబు కన్స్ట్రక్షన్స్కి అప్పగించారు. ఈ పనులన్నీ పూర్తయితే బుడమేరుకు ఎంత వరద వచ్చినా తట్టుకునేది. విజయవాడ నగరం సగం మునిగిపోయేది కాదు. దాదాపు 6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యేవారు కాదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడేమో చంద్రబాబు గారి నివాసం మునక్కుండా ఉండేందుకే బుడమేరు ఛానల్ ఓపెన్ చేశారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బుడమేరు ఆధునికీకరణ పనులను నిలిపేసింది అంతా జగన్మోహన్ రెడ్డి అని, అంతా చంద్రబాబే తప్పంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సరికాదంటూ కూడా ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు అయితే వారిదైన శైలిలో విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న విధంగా ఈ బుడమేరు పొంగి పొరలడానికి, ఈ బుడమేరు ఆధునికీకరణ జరగకుండా అడ్డుకోవడానికి కారణం మరెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో తాను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లే ఈరోజు బుడమేరు పొంగి పొర్లుతూ ఉంది. ఆయన చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పుడు అత్యంత చాకచక్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఈ బుడమేరు వాక్కి ఆనుకొని కొన్ని అక్రమ నిర్మాణాలు అయితే చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాల్లో ప్రధానంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి పేరు వినపడుతుంది. వారితో పాటుగా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ బుడమేరు వాగుని కొంతమేర ఆక్రమించి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఆ అక్రమ నిర్మాణాలు కూడా ఈ బుడమేరు వాగు పొంగి పొరలడానికి ఒక కారణంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం అయితే ఈ బుడమేరు
వాగుకి గండిపడిన చోటైతే ఉన్నాం. బుడమేరు వాగు గండిపడి చాలా ఉధృతిగా ఈ వరద నీరు ప్రవహిస్తూ ఏలూరు కాలువలోకి ఈ వరద నీరు అన్ని కూడా చేరి ఈ ఏలూరు కాలువ అంతా కూడా నిండి ఇవి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలోకి, అపార్ట్మెంట్లోకి వరద నీరు అయితే చొచ్చుకొని వెళ్ళింది. ఈ బుడమేరు కూడా ఇప్పుడు నిజంగా కన్నీరు పెడుతూ ఉంది. చేసిన తప్పిదాలన్నీ కూడా మానవ తప్పిదాలే, ఇది ప్రకృతి విపత్తు అయితే కాదు. చేసిందంతా మనుషులే చేసి ఇప్పుడు బుడమేరు మీద ఆ నింద మోపే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బుడమేరు కూడా కన్నీరు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక్కడ అంటే నేను సహజ సిద్ధంగా ఈ నీటి ప్రవాహం జరగకుండా నన్ను అడ్డుకుంది మనుషులు, నన్ను అడ్డుకుంది రాజకీయ నాయకులు, కానీ ఈరోజు ఈ విపత్తుకు కారణం బుడమేరు వాగే అంటూ మీరు నా మీద నింద వేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఈ బుడమేరు వాగు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి కొంతమంది అక్రమార్కుల్ని కూడా ప్రశ్నిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మానవ తప్పిదం వల్లే ఈ విపత్తు జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో ఈ తప్పులు ఎక్కువగా జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ బుడమేరు వాగు సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ వాగు ప్రవాహాన్ని, దాని దిశని మార్చుకొని ఈరోజు విజయవాడలోని కొన్ని ప్రాంతాలను అయితే ముంచెత్తుతూ ఉంది. దీనికి కారణం అక్షరాల జగన్మోహన్ రెడ్డి చేతగానటువంటి నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టేటి పనిలో ఇప్పుడు చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అది చంద్రబాబు గారి మీద వేసేటువంటి ప్రయత్నం అయితే చేయకండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని వారు గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాలు పైబడిన ఈ వయసులో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అర్ధరాత్రి కూడా ఈ ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తూ మీకు మేము ఉన్నాము, మీకు కావాల్సినటువంటి అవసరాలను మేము తీరుస్తామంటూ కూడా చంద్రబాబు గారు ఆ వరద బాధితులకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వారు అక్కడ నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ, వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని సరఫరా చేస్తూ, వారికి కావాల్సినటువంటి తాగునీటిని వారు అందజేస్తూ ఉన్నారు. వారితో పాటుగా ఎంతోమంది మంత్రులు కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా ఈ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన చేస్తూ బాధితులను వారు పరామర్శిస్తూ వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను అయితే సరఫరా చేస్తూ ఉన్నారు.